హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అప్లై చేస్తున్న అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే డిఎస్సి అప్లై చేస్తున్న వారు చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్స్ లేకపోవడంతో, అంటే అప్డేటెడ్ న్యూ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇష్యూ కావడం లేట్ అవుతూ ఉండడం, అదేవిధంగా కొన్ని సర్టిఫికేట్స్ అనేవి అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడంలో. అందుకే ఇప్పుడు మనకి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తన ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. మీరు అప్లికేషన్ ప్రాసెస్లో సెకండ్ పార్ట్ అయిన డాక్యుమెంట్ అప్లోడ్ అనేది ఆప్షనల్ మాత్రమే. అంటే మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేవి అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్, అంటే వెరిఫికేషన్ టైంలో మీరు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్స్ అన్నీ కూడా పట్టుకొని రావాలి. ప్రస్తుతానికి ఇది ఆప్షనల్గా పెట్టాము, మీ దగ్గర అందుబాటులో ఉన్న సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి అంటూ చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు ఎవరు కూడా భయపడొద్దు. మీ యొక్క సర్టిఫికేట్స్ని మీకు ఏ సర్టిఫికేట్స్ అందుబాటులో ఉంటే అవి అప్లోడ్ చేయండి, లేదా క్యాస్ట్ పాత సర్టిఫికేట్ ఉన్నా సరే అప్డేటెడ్ సర్టిఫికేట్ లేకపోయినా అది అప్లోడ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మనకి వెరిఫికేషన్ టైంలో స్వయంగా మనకి విద్యాశాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది కాబట్టి మనం భయపడవలసిన విషయం లేదు. దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. చూడండి, డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతుండడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం తప్పనిసరి కాదని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అయితే వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ సమర్పించాలని పేర్కొన్నారు. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగా మే 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయని మన విద్యాశాఖ మంత్రి గారు తన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.